హాయ్ అండి, వెల్కమ్ టు వైషు వ్లాగ్స్. ఈరోజు నేను టమాటా ములక్కాడ కర్రీ ఉల్లిపాయ వడియాలు వేసి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇలా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె పోసి ఈ వడియాలకు వేగడానికి సరిపడా నూనె పోయాలండి. నూనె వేడెక్కాక ఈ వడియాలు వేయాలి. వడియాలని వేగే వరకు బాగా వేయించాలండి. ఇవైతే కొంచెం టైం పడతాయి వేగడానికి. ముందు ఇలా వడియాలని బాగా వేయించాలి. వడియాలు వేగిన తర్వాత ఇలా చిన్న ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇదే మూకుట్లో ఈ కూరకు కావాల్సిన పోపు వేయించుకోవాలి. ముందుగా ఒక చెంచాడు మినప్పప్పు, ఒక అర చెంచా ఆవాలు, మినపప్పు సగం వేగాక వేయాలండి ఆవాలు. ఒక 4 మెంతి గింజలు, మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి. ఒక అర చెంచా జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు 4 ముక్కలు చేసి వేసానండి. పోపు బాగా వేయించాలి. తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత పోపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మగ్గించాలి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు ములక్కాడ టమాటా వేయాలి. ముందు ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేయించాను బాగా. తర్వాత మూత పెట్టేసి ఉంచేయాలి. అలా ఉంచితే బాగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒకసారి కలపాలి. తర్వాత ములక్కాడ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. నేనైతే ఈ కర్రీలో ఒక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయాను, అదేంటో మీరు కామెంట్లో చెప్పండి. తర్వాత ఇలా ములక్కాళ్ళు టమాటా కూడా వేసి బాగా కలపాలి. ఇంగ్రీడియంట్ అంటే ఏం కాదండి, వెజిటేబుల్స్లోనే ఒకటి వేయడం మర్చిపోయాను, అదేంటన్నది మీరు కామెంట్లో చెప్పండి. తర్వాత ఇలా కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచేయాలి. ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలపాలండి. తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు, ఒక చెంచాడు కారం వేయాలండి. ఈ విధంగా ఒకసారి కర్రీ చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది.
నేనైతే మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టులు అవి వాడనండి. మసాలా చాలా తక్కువ వేస్తే కొంచెం గరం మసాలా పౌడరు అదైనా హాఫ్ స్పూన్ కానీ లేదా ఒక స్పూన్ కానీ వేస్తాను అంతే. మా ఇంట్లో మసాలాలు ఎక్కువ తినరు. తర్వాత ఇలా బాగా కలపాలండి. తర్వాత ఇలా టీ కప్పుతో 2 కప్పులు వాటర్ పోసాను. తర్వాత ఒకసారి కలిపి ఇదంతా కూడా బాగా వాటర్లో ఉడికే వరకు కూడా మనం మూత పెట్టేసి ఉంచేయాలి. ఇది బాగా దగ్గర పడకూడదండి కర్రీ అయితే. కొంచెం వాటర్ ఉండగానే మనం ఉల్లిపాయ వడియాలు వేసుకోవాలి. తర్వాత ఇలా ఉండగా ఒక చెంచాడు గరం మసాలా పౌడర్ వేసానండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను. ఇలా కొంచెం వాటర్ ఉండగానే, బాగా ఎక్కువ వాటర్ కాదండి, కొంచెం వాటర్ ఉండగానే మనకి ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ వడియాలు వేయాలి. వేసి ఎక్కువసేపు ఉడికించకూడదండి, పేస్ట్ లాగా అయిపోతాయి. ఒక 2 నిమిషాలు ఉడికించేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఉంచినా పర్లేదు, ఆల్రెడీ వేయించాం కాబట్టి మగ్గుతాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా ములక్కాడ కూర రెడీ. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసిన తర్వాత మాత్రం ఈ కర్రీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మాత్రం. థ్యాంక్ యూ.